బెదిరించుకుంటా గుండాగిరి చేసుకుంటా మాట్లాడడం ఎంతవరకు సభ్యత అధ్యక్ష? ఇంకెన్ని రోజులు అధ్యక్ష మా మీద దౌర్జన్యం? ఎన్ని రోజులు ఈ విధంగా? ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతాడు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు, దళిత అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తాం గెలిచినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారు అధ్యక్ష మా దళితుల మీద. ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసినారు వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల లోపల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల లోపల వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాల చెందిన తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నటి నుంచి ఒకటే సింగిల్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి వారి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళైతే వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? మాట్లాడితే ఇష్టానుసారంగా మేమేదో ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మేమేదో మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసిండ్రు అధ్యక్ష. గెలిపించిండ్రు. ప్రజాపాలన మార్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్ష. రాబోయే రోజులు కూడా ప్రజలు మా పక్షాన ఉండే విధంగా 3 పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పిచ్చిండ్రు అధ్యక్ష. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తీర్పిచ్చిండ్రు అధ్యక్ష. మున్సిపల్ ఎలక్షన్లో తీర్పిచ్చిండ్రు అధ్యక్ష. జూబ్లీ ఎలక్షన్స్ లో తీర్పిచ్చిండ్రు అధ్యక్ష. సెకండ్ కంటౌట్ ఎలక్షన్ తీర్పిచ్చిన అధ్యక్ష. ప్రజలు మా పక్షాన ఉన్నటువంటి సందర్భం లోపల ప్రజలకు ఏం మంచి చేసిన విషయం లోపల మేము ఈరోజు మాట్లాడుతున్న సందర్భం లోపల ఇలా వయోవృద్ధులకు సంబంధించినటువంటి అత్యంతమైన గొప్ప బిల్లును ఈరోజు ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఏదైతే వారి యొక్క తల్లిదండ్రులు అన్నట్టు వారి యొక్క తన కొడుకులు పట్టించుకోకపోతే ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు అంశంలో చర్చ చేసుకుంటే కూడా అది మాట్లాడటానికి సిద్ధంగా లేకుండా మా దళిత ఎమ్మెల్యేపై ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష స్పష్టంగా నిన్న జరిగినటువంటి సబ్జెక్టులో ఏదైతే 3 లక్షలు 4 లక్షల బిల్లు మీద ఇంత రాద్ధాంతం చేసి నిన్నటికెంచి సభను నడిపించకుండా సభకు అంతరాయం కలిగించుకుంటా మిగతా పక్షాలన్నీ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా చేయనీయకుండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇప్పటికి కూడా ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకెవరిని కూడా మాట్లాడనీయము అనేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఈరోజు ఎప్పుడైతే ప్రతిసారి వాళ్ళది ఏదైనా బయటపడుతున్న సందర్భంలో ఏదో ఒక అంశం పెట్టుకొని లొల్లి చేసి సభ సజావుగా నడవకుండా ప్రయత్నం చేస్తున్న విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. హౌస్ లీడర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్, హౌస్ కమిటీ ఏమంటున్నారు, హౌస్ కమిటీకి యాక్సెప్ట్ చేయండి.
4 లక్షల బిల్లుల మీదనే ఇంత హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో దట్టు ఏ జిల్లాకి అయితే నేను మంత్రిగా ఉన్నానో ఆ మంత్రి ఉన్న జిల్లాలో బాలనగర్ లో స్పెషల్ గా చెప్పి చూపిస్తా ఉన్నారు. దాన్ని హౌస్ కమిటీ యాక్సెప్ట్ చేయండి. మీరు మాట్లాడితే ఒక విధంగా, మీరు మీ విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకో విధంగా ప్రవర్తించడం యావత్ సమాజం చూస్తా ఉంది. అధ్యక్ష, నేను రమణారెడ్డి గారు కూడా, ఎందుకంటే మిగతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కూడా ఒకటి చెప్తాను. బీఆర్ఎస్కు సంబంధించి వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు మీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు కూడా సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. నేను రమణారెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ అసెంబ్లీ డిజల్యూషన్స్తో పాటు ఈ హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వారు ఇవ్వలేదు. దాని విషయంలో ఎందుకంటే శాంక్టిటీ ఏ విధంగా పోతా ఉన్నది. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ టు ఎంక్వైర్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్, వీటన్నిటి విషయంలో మీరు హౌస్ కమిటీ వేసిన తర్వాత ఏమైంది అధ్యక్ష? హౌస్ కమిటీకి సంబంధించి అసలు మీటింగ్సే ఏర్పాటు చేయలేదు సరిగ్గా, దానికి సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వలేదు. వారికి అన్ని విషయాలు తెలుసు. హౌస్ కమిటీ అంటే కేవలం ఈరోజు 1 పాయింట్ ఎజెండాలో మేము ప్రభుత్వం పైన ఏదో సాధించినామని చెప్పడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం కాకుండా ఈరోజు స్పష్టంగా చాలా సీరియస్గా ఒక కమిట్మెంట్తోని సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ విషయంలో కూడా ఒక స్పష్టతతో పోవటం జరిగింది. ముఖ్యమంత్రి గారే వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ అన్న తర్వాత అంతకంటే పెద్దది అధ్యక్ష. ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏమిది అధ్యక్ష? రేపు హౌస్ కమిటీ వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ ఏమంటది? ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఆఖరికి ఇప్పుడు నిజాయితీగా అధ్యక్ష ఈ హౌస్ కమిటీ దానికి సంబంధించి దీని హౌస్ కమిటీ మీటింగ్కి సంబంధించి నేను ఎందుకంటే రమణారెడ్డి గారు ఉన్నారని చెప్తున్నా. హౌస్ కమిటీస్ అనేకంగా చూసినాం. హౌస్ కమిటీ వేసి మంచో చెడో మరి బ్లాక్మెయిల్ చేయటమా ఇబ్బంది పెట్టడమో చేసి హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ రాకపోవటం స్పష్టతగా ఎందుకు రాలేదు సార్ అధ్యక్ష? ఈ హౌస్ కమిటీ రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? రిపోర్ట్స్ సంబంధించిన అంశాలు ఎందుకు బయట పెట్టలేదు? మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు సార్? ఆ విధంగా ఉండకూడదు. హౌస్ కమిటీ ఇచ్చేది బ్రాడ్గా హౌస్ కమిటీ ప్రభుత్వానికి సూచన చేస్తారు అధ్యక్ష. హౌస్ కమిటీ పరంగా ఈ డిపార్ట్మెంట్ పరంగా తప్పు జరిగింది, దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఒక సూచన చేస్తుంది అధ్యక్ష. హౌస్ కమిటీ ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీ అథారిటీ టు టేక్ ఎన్ యాక్షన్. ముఖ్యమంత్రి గారు అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే దానికి కూడా శాంక్టిటీ లేదంటే అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడటం ఏమిటి అధ్యక్ష? నేను దయచేసి వారిని ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు డిమాండ్ చేసిండ్రు, తప్పులేదు, డిమాండ్ చేసిండ్రు. డిమాండ్కు 10 అంతలు రీతిగా జవాబుదారితనం ఉండాలని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. దాని విషయంలో స్పష్టతతో పోతా ఉంటే దాని మీద నమ్మకం లేదు, మళ్ళా హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు అధ్యక్ష. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. ఈరోజు ఈ విధంగా సభ పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను దయచేసి తల్లిదండ్రులకు సంబంధించి వారి సంరక్షణ, వారి సంక్షేమం, వారి భద్రత, ఈరోజు పిల్లల బాధ్యత ఏందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ చట్టానికి సంబంధించిన ప్రాముఖ్యత, చాలా ఇంపార్టెన్స్ పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న ప్రయత్నంలో ఈరోజు వారి ఈనాల అధ్యక్ష, వారి సూచనలు కావాలి. ఆ విధంగా సూచనలు ఇవ్వమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా డిస్టర్బ్ చేసుకుంటూ పోయి నేను హౌస్ కమిటీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన చేసిన అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఈ హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో వారు రేపొద్దున హౌస్ కమిటీ చేసి రేపొద్దున ప్రభుత్వానికి సూచన చేసి మళ్ళా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమం జాప్యం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఇంకా అంతకంటే ఏముంటుంది అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. మీరు కూడా చూసిండ్రు, వారు కూడా చూసిండ్రు. చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, చాలా మంది కూడా ఆ విషయంలో ఒక స్పష్టతతో పోవటం జరిగింది. ఈరోజు 1 అప్ మ్యాన్ షిప్ గురించి కాదు ఇది. మాకు 1 అప్ మ్యాన్ షిప్ ఉంటే మీరు రమణారెడ్డి గారు
మాకు వన్ అప్మెన్షిప్ ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేయకపోయేవాళ్ళం. స్పష్టతో మేము ఈరోజు పోతా ఉన్నాం. జవాబుదారితనంతో పోవాలనే ఉద్దేశంతోనే 12 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక విషయాల్లో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. వన్ అప్మెన్షిప్ కాదు, వారు వన్ అప్మెన్షిప్ గురించి పోతా ఉన్నారు. మేము అడిగినాం వేయాలి అని మొండి వైఖరితో పోతా ఉన్నారు. అది సరికాదని గౌరవ టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. సహకరించండి.